మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కూడా అది ప్రాణహిత. అది ఎటువంటి కరువులు వచ్చినా ప్రజల్ని బతికించడానికి ఉపయోగపడే నది. అది వచ్చి కలిసిన తర్వాతనే గోదావరిలో నీళ్లు ఉంటాయి. అది వచ్చి కలిసే చోటనే కేసీఆర్ గారు ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక పథకం ప్రకారమే, ఒక విజన్ ప్రకారమే అక్కడ అది ప్రారంభం చేసిండ్రు. సరే, దీని మీదే ఎందుకు ఏడుస్తున్నారు? కొంతమంది ఆంధ్ర మిత్రులు, ఆంధ్రాలో ఒక వర్గం మీడియా మొదలుపెట్టిన రోజు నుంచి ఏడుస్తున్నారు. దానికి వంతవాడే పద్ధతిలోనే ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, ఈయన మంత్రివర్గం మొత్తం కూడా కాళేశ్వరం మీద విషం కక్కారు. ఆ విషయాలు వేరే ఇంకో సందర్భం మాట్లాడుకుందాం. కానీ ఇవాళ మేము అడిగింది కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యాలి, వెంటనే రోజు 2 టీఎంసీల నీళ్ళని ఎత్తిపోస్తే మొత్తం ప్రాజెక్టులు నింపుకోవడానికి, 150 టీఎంసీల నీళ్ళని నిల్వ చేసుకోవడానికి, మొత్తం ప్రతి చెరువును మత్తడి దునికించడానికి మా సూర్యాపేట రావి చెరువు, చిన్న సీతారాం తండవరకు కావచ్చు, మా కోదాడ నడిగూడెం, మా మూత మండలాలకు కావచ్చు, ఇక్కడ మల్లన సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మా బస్వాపూర్ కావచ్చు, మా గంధమలకు కావచ్చు, ఇంకా అవసరం ఉంటే పైకి ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ కూడా కావచ్చు, ఇన్నిటిని నింపుకునే అవకాశం ఇంత స్పష్టంగా ఉంది. అయినా ప్రభుత్వం ఇంకా అదే పద్ధతుల్లో మేము దబాయిస్తాం, మేము ప్రజల్ని మోసం చేస్తాం అని అనుకుంటే కుదరదిగా. అయిపోయినాయి మీ డ్రామాలన్నీ కూడా చెల్లిపోయినాయి. తెలంగాణ రైతాంగం గుర్తుపడుతున్నారు, గుర్తుపట్టినరు మీ దొంగతనం, మీ మోసం. మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండానే ఇవాళ నీళ్ళు తీయొచ్చు అని చెప్పినాం. ఇంకో మాట కూడా చెప్పినారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా కేసీఆర్ చేతికి అప్పచెప్పండి, వారం రోజుల్లోనే మొత్తం తెలంగాణ మూల మూలకు నీళ్ళు తీసుకుపోయి చూపిస్తాము అని చెప్పాను. నీ ముఖ్యమంత్రి పదవి అడుగుతలే, నీ ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి అడుగుతానులే, కేవలం కాళేశ్వరం మీద ఉన్న ఒక ఈఎన్సీ, ఆ తర్వాత ఉన్న సిఈలు, ఎస్సీలు, డిఈ వరకు ఆ కొద్ది మంది ఆఫీసర్లను మాకు వారం ఇస్తే చాలు, మొత్తం మల్లన సాగర్ కొండపోచమ్మ దానిక, మా బస్వాపూర్ గంధమల్ల దానిక, మా మోతే మండలంలోని చివరి గ్రామం దానిక, రావి చెరువు దానిక అవసరం అనుకుంటే నిజాం సాగరు, ఎస్ఆర్ఎస్పి దాకా కూడా నీళ్ళు తీసుకుపోయి చూపిస్తామని చెప్పాను. మేము ఇవాళ కూడా మళ్ళీ ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం, ఇవ్వండి, మాకు అప్పచెప్పండి, మీకు చేత కాకపోతే. వారం అంటే వారంలో చేసి చూపిస్తాం. మేము దీని మీద మాట్లాడమంటున్నాం, మీ సొల్లు పురాణాలు, మీ బూతు పురాణాలు కావు. మేము అడుగుతుంది కన్నేపల్లి పంప్ హౌస్ని ఇవాళ ఆన్ చేస్తే బటన్ నొక్కితే ఆన్ అవుతుందా కదా, నీళ్ళు వస్తాయా రావా చేసి చూపిస్తాం. మేము కనీసం మామూలు రైతుకు తెలుసు, మోటార్లు ఎక్కువ కాలం ఖాళీగా పెడితే ఇబ్బంది అవుతుంది, ఉత్తరాన్ని పోయి ఆన్ చేసి వస్తాడు. కానీ ఎంత సోయిలేని ప్రభుత్వం, ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, అక్కడ ఇంజనీర్లు చెప్తున్నారు సంవత్సరం నుంచి కనీసం మోటార్లను ఉత్తగనన్న ట్రయల్ రన్ కొరకన్నా ఆన్ చేసి పెట్టలేదు సార్, ఇప్పటివరకు ఆన్ చేయలేదు అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గంగా చంద్రబాబు ఆలోచనలను ఇక్కడ వీళ్ళు అమలు చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు చేయాలనో, ఎన్ని దుర్మార్గాలు చేయాలనో చంద్రబాబు ఆలోచనలను ఇవాళ రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ఉన్న మంత్రులు అమలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దానికి తోక తెలియదు, మొదలు తెలియదు, ఏం మాట్లాడడం తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు. నేను అనను కొన్ని మాటలు, కానీ వాళ్ళ మంత్రులు అంటుంటారు ఆయన, కానీ కొలీగ్స్ నాకు ఇష్టం ఉండదు అట్లాంటి మాటలు మాట్లాడడం, కానీ ఆయనకు బుర్ర ఎక్కడుందో కూడా తెలియదు మాట్లాడేటప్పుడు. శ్రీధరబాబు లాంటి వాళ్ళు కూడా పాపం పదవి భయానికి రేవంత్ రెడ్డి అడుగుకు మడుగుతున్నారు. వీళ్ళు ఆత్మ పోగొట్టుకున్నారు, తెలంగాణ ఆత్మ పోగొట్టుకున్నారు, పదవి ఆత్మలే ఉన్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే, నువ్వు చెప్తుంది, ఉత్తమ్ చెప్తుంది నిజమైతే, ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది, ఏదో అవుతుంది అని,
దానికి మేము బాధ్యత వహిస్తాం, బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది, కేసీఆర్ బాధ్యుడవుతాడు, కేటీఆర్ బాధ్యుడవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం ఏదైనా ప్రమాదం జరిగితే, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. ఉత్తమ్ కుమార్, నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పిందని భయపెట్టిస్తున్నావో, ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలే, అసలు ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి సంబంధించి ఎన్డీఎస్ఏ పాత్ర లేనే లేదు. అన్నిటి మీద కనుక ఎన్డీఎస్ఏకి పాత్ర ఉంటే ఈ పాటికి మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఆ 8 మందిని చంపి ఎస్ఎల్బీసీలో ఇప్పటికి కూడా శవాల్ని బయటికి తేలేందుకు మిమ్మల్ని జైలుకి పంపాలి ఈ పాటికి, రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని. ఎక్కడ కూడా లేదు, ఎన్డీఎస్ఏ యొక్క పాత్ర ఉండదు. కేవలం చంద్రబాబు ఆలోచనల్ని అమలు చేయడం కొరకు మాత్రమే రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆడుతున్న నాటకం తప్ప ఇది ఇంకోటి కాదు. మేము బీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కన్నేపల్లి పంప్ హౌస్ ప్రభుత్వం ప్రారంభించి